మొన్నటి వరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చర్చలు కూడా దాదాపు పూర్తి అయ్యాయన్న ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఈక్వేషన్ మారుతూ ఉన్నట్టుగా ఉంది. ముద్రగడ ఆయన కుమారుడు గిరిబాబు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వైపు కానీ జనసేన వైపు కానీ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జ్యోతుల్ నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. తాను వ్యక్తిగత పని మీద వచ్చాను, కోటి లింగార్చనకు ఆహ్వానించేందుకు వచ్చాను, అయినప్పటికీ రాజకీయంగా కూడా చర్చలు జరిగాయి. ఒకవేళ ముద్రగడను టీడీపీలోనికి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం జరపాలి, చర్చలు జరపాలంటే తాను అందుకు సిద్ధమని కూడా జ్యోతుల్ నెహ్రూ చెబుతున్నారు. మొన్ననే జనసేన పార్టీ నాయకులు కూడా ముద్రగడను కలిసి జనసేనలోనికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జనసేనలోనికి రావాల్సిందిగా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ మొన్ననే ఒక లేఖ కూడా విడుదల చేశారు. కాపులంతా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా పోరాడాలి అన్న మీనింగ్ వచ్చేలాగా ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం కుమారుడు ఈరోజు అయితే జ్యోతుల్ నెహ్రూ కలిసిన తర్వాత ఆఫ్లైన్లో మీడియా ప్రతినిధులకు కొన్ని విషయాలు అయితే క్లారిటీ ఇచ్చారు. తామైతే వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఇక లేదు, జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, త్వరలోనే ఒక కంక్లూజన్ కూడా ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు ముద్రగడ పద్మనాభం ఇలాంటి టర్న్ తీసుకుంటూ ఉన్నారు? నిజానికి కాపు ఉద్యమం సమయంలో చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన ముద్రగడ పద్మనాభం చాలా సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు. నారా లోకేష్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తనను తన భార్యని అవమానించాల్సిందిగా, బయటకు ఈడ్చుకు రావాల్సిందిగా బూతులు తిడుతూ ఆదేశాలు ఇచ్చారు. తనను తన భార్యని పచ్చి బూతులు తిట్టారు అంటూ మాట్లాడారు. మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తూ బహిరంగ లేఖలు రాసిన ఉదంతం కూడా ఉంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ముద్రగడ అవన్నీ మర్చిపోయి తనను తన భార్యను తీవ్ర స్థాయిలో కించపరిచారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని చెప్పి కూడా ఇప్పుడు ఆ పార్టీ వైపు కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారు అన్న వార్త మాత్రం చాలామందికి ఆసక్తికరంగా ఉంది. అయితే చాలామంది ఆఫ్లైన్లో ముద్రగడ తన సన్నిహితులకు చెప్పిన అంశం అంటూ ఓ విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముద్రగడ వైపు నుంచే సంకేతాలు వెళ్ళాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థాయిలో అనుకున్నంతగా ప్రతిస్పందన లేదు అన్న ఒక వాదన అయితే ముద్రగడ దగ్గర ఉందని చెప్తూ ఉన్నారు. తొలుత తమ సంకేతాలు పంపగానే చర్చలకు వచ్చారు, పార్టీలో చేరండి అని ఆహ్వానించారు. మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత వైసీపీ నాయకులు వచ్చి మీరు పార్టీలో చేరితే ఎలా ఉంటుంది, అటు చర్చలు జరుపుతున్నారు కానీ ఏ నియోజకవర్గం కేటాయిస్తారు, ఎలా పార్టీ వాడుకుంటుంది, ఎలాంటి అవకాశాలు ఇస్తారు అన్న దానిపైన కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం కాల యాపన చేస్తున్నారు. దాంతోపాటు తామైతే ఏ నియోజకవర్గాలను ఆశిస్తామో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు అభ్యర్థుల్ని కూడా దాదాపు సిద్ధం చేసేసింది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోవడం లేదు అన్న ఉద్దేశానికి, ఆలోచనకు ముద్రగడ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఆల్టర్నేట్ ఆలోచించుకుంటూ ఉన్నారని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా మీడియా ప్రతినిధులు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే అనుకున్నంత స్థాయిలో ముద్రగడకు ఆహ్వానం రాలేదు. ఈయన సంకేతాలు పంపుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ముద్రగడను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు అన్నదైతే అర్థమవుతుంది. ఎందుకు ముద్రగడ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఆలోచన చేస్తోంది అన్నది కూడా చూడాలి. ముద్రగడ పద్మనాభం టార్గెట్ ఏంటి? ఆయన వస్తే కాపు ఓట్లు స్ప్లిట్ అవుతాయి, పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళే వాళ్ళంతా ఇటువైపు వస్తారు కొద్దిమేర అన్న ఒక ఈక్వేషన్ ఉంది. కానీ ఈ ఈక్వేషన్ను జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదేమో అన్న అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే కులం చూసి ఓట్లు వేసేవాళ్ళు దాదాపు ఇప్పుడు పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు కాపులు అన్నది ఒక అభిప్రాయం, విస్తృత అభిప్రాయం. దాంతోపాటు ముద్రగడ పద్మనాభంని కాపులు ఎంతవరకు ఓన్ చేసుకుంటున్నారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాకినాడ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ముద్రగడ ఫ్యాక్టర్ పని చేయకపోగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది గెలిచారు అక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో, కాకినాడలో లోకల్లోనే. అదొక ఉదంతం ఉంటే కాపులు ముద్రగడని అనుకున్నంత స్థాయిలో ఓన్ చేసుకోకపోతున్నారు. కానీ అదే సమయంలో మిగిలిన సామాజిక వర్గాలు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ముద్రగడను ఒక కుల నాయకుడిగా చూస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడే వ్యక్తిగానే చూస్తున్నారు. పైగా కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాటం చేసిన సమయంలో బీసీల నుంచి కూడా పెద్ద ప్రతిఘటన వచ్చింది. వీళ్ళకు కాపులకు రిజర్వేషన్ ఇస్తే కాపులు చాలా రంగాల్లో ముందంజలో ఉన్నారు, ఆర్థికంగా కూడా చాలా స్థిమితంగానే ఉన్నారు. అలాంటి వారికి రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు స్థానిక సంస్థల్లో మొత్తం బీసీ కోటాలో వాళ్ళే పోటీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. అసలైన బీసీలకు అన్యాయం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా. కాబట్టి కాపుల్ని బీసీల్లో చేర్చడానికి వీలు లేదు అంటూ బీసీ సంఘాలు అప్పట్లో ప్రతిఘటించిన ఉదంతం కూడా ఉంది. అంటే కాపుల రిజర్వేషన్ల పైన, ముద్రగడ పైన బీసీ వర్గాల్లో ఆ రోజే వ్యతిరేకత ఉన్నది కూడా వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటే కులం చూసి ఓట్లేసే కాపులంతా పవన్ కళ్యాణ్తో ఉంటున్నారు అన్న ఒక అభిప్రాయం నేపథ్యంలో ముద్రగడను తెచ్చుకోవడం వల్ల అంత ఉపయోగం ఉండదేమో. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పూర్తిగా కాపు ఓటింగ్ పైన ఆధారపడుతూ ఉన్నప్పుడు
మనం ఇక పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ పైన ఆ జిల్లాల్లో ఆధారపడడం మంచిది అన్న అభిప్రాయానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చారా? అందులో భాగంగానే ముద్రగడ యాక్చువల్లీ సంకేతాలు పంపినప్పుడు తనకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా అని అనుకుని ఉండవచ్చు. కానీ వైసీపీ నుంచి ఆ స్థాయి స్పందన రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మరోలాగా తన ఆలోచనతో లెక్కలు వేసుకుంటున్నారు అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఇప్పుడు ముద్రగడ కూడా జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి ఆ ఏ పార్టీలు చేరినా కూడా మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఒక రకమైన సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో డామినేట్గా ఉన్న రెండు కీలకమైన సామాజిక వర్గాలు కలవబోతున్నాయి. కమ్మ కాపు అన్న సంకేతాలు పూర్తి స్థాయిలో వెళ్తే కులం ఆధారంగా పాత కక్షల్ని కూడా చంద్రబాబు నాయుడు తనకు చేసిన అవమానాలను కూడా మర్చిపోయి ముద్రగడ లాంటి వాళ్ళే కలిసిపోయి కాంప్రమైజ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ముద్రగడ అంతా ఓటు అవుతున్నారు అంటే ఈ రెండు క్యాస్టుల వాళ్ళు ఏకమవుతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే అప్పుడు మిగిలిన సామాజిక వర్గాలు బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు, మిగిలిన సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తారు అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ ఉంది. చాలామంది మిగిలిన ఈ రెండు సామాజిక వర్గాలు కన్సాలిడేట్ అయితే మిగిలిన సామాజిక వర్గాలంతా వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవుతాయేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మూవ్ అవుతారేమో అన్న అభిప్రాయం కూడా, మరింత గట్టిగా మూవ్ అవుతారేమో అన్న అభిప్రాయం కూడా ఉంది. సో ముద్రగడ జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా, ఆ కూటమిలో ఎక్కడి నుండి పోటీ చేసినా కూడా ముద్రగడ అయితే ఆయన ఖ్యాతి అయితే డౌన్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు నాయుడు పైన. తనను అవమానించారు, తన భార్యను కూడా అవమానించారు. ఆయన పతనం అవడం చూడడమే తన జీవిత లక్ష్యం అని కూడా ఒక సందర్భంలో ముద్రగడ ప్రకటించుకున్నారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం, ఒక ఎంపీ టికెట్ కోసం మొత్తం వదిలేసి, గతాన్నంతా వదిలేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారు అన్న మచ్చ అయితే ముద్రగడ పైనే ఉంటుంది. జనసేన, టీడీపీ వైపు కంటే ముద్రగడ పైనే ఎక్కువగా డ్యామేజ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏమన్నా ఆయన తన కుమారుడిని రాజకీయంగా నిలబెట్టడానికి ఇక తప్పని పరిస్థితుల్లో ఇలా కాంప్రమైజ్ అవుతున్నారా అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ముద్రగడ ఆ కూటమిలో చేరితే అక్కడ జనసేన, టీడీపీ కాపు ఓట్ల పైన ఎక్కువ ఆధారపడితే వైసీపీ మాత్రం ఇతర సామాజిక వర్గాల్ని కన్సాలిడేట్ చేసుకునేందుకైతే గట్టిగా ప్రయత్నించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకునే విషయంలో ముద్రగడ అయితే ఆసక్తి చూపినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వేరే ఈక్వేషన్ల ఆధారంగా ఆయన్ని చేర్చుకునే విషయంలో మరీ అంత అత్యుత్సాహం చూపలేదు అన్న విషయం అయితే అర్థమవుతోంది. ముద్రగడ కూడా తన సన్నిహితుల వద్ద అదే అభిప్రాయాన్ని చెప్పినట్టు కూడా ప్రచారం నడుస్తుంది. ఆయన కుమారుడు అయితే జనసేన, టీడీపీ వైపు ఉంటే పోటీ చేస్తాం, ఇక వైసీపీలోకి వెళ్ళలేమని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి అయితే ఉంది. ముద్రగడ కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరిన తర్వాత లేదు వైసీపీ వాళ్ళే తమను విపరీతంగా బతిమలాడారు, కానీ అలాంటి పార్టీలో చేరకూడదనే తాము నిర్ణయం తీసుకొని ఇటువైపు వచ్చేసాం అని చెప్తారు. ఎందుకంటే ఆ పార్టీల ఆదేశాల కావచ్చు, లేకుంటే ఆ పార్టీల లాభాలకు అనుగుణంగా కావచ్చు, తిరిగి వైసీపీ వాళ్ళు బతిమలాడారు, రోజు తిరిగారు ఇంటి వద్దకు, కానీ మేము వెళ్ళలేదు అని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేలా కూడా వీళ్ళు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు కూడా టీడీపీ పైన, జనసేన పైన తీవ్ర వ్యతిరేకతతో ఉండేవారు అన్నది అయితే అందరికీ తెలుసు. వైసీపీ పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చారన్నది కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించి వైసీపీ చెడ్డది, తెలుగుదేశం పార్టీకి గొప్పది అని అన్నా కూడా ప్రజలు అంతగా విశ్వసించే అవకాశం ఉండదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ కూడా ఈ పని చేశారు అన్న అభిప్రాయం అయితే జనాల్లోనికి వెళ్తుంది.